వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మ ఏదో పిల్లలు లేచిపోతే పెద్దలు తేవడం ఒక ఎత్తు అయితే, ఈయన భార్య ఆయన భర్త ఆవిడ భర్త వీళ్ళు లేచిపోతే ఇక్కడున్న ఈ భార్య భర్తలు ఆ లేచిపోయిన జంటను తీసుకొని రానికి పాపం కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కి వస్తుంటే ట్రైన్లో జరిగిన ట్రాజిడీ సీన్ నిజంగా ఎవరు ఊహించనిదమ్మా. ఇలా కూడా చేస్తారా? అసలు ఏం జరిగిందో చెప్పండి అమ్మా. ఏం జరిగిందో చెప్పాలంటే జనాలకి పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. విలువలు, ఒక సొసైటీ, ఒక ఫ్యామిలీ, మన గురించి నలుగురు ఏమనుకుంటారు అనేది ఏమీ లేదు అంటారు కదా. మళ్ళీ చెప్తున్నా, మెచ్చింది రంభ మునిగింది గంగాలాగా ఎలా తయారు పెళ్ళైన వాళ్ళు కూడా. ఇప్పుడు నేను మీరు చెప్పిన ఇన్సిడెంట్లో అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు శ్రీకాకుళంలో ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆమెకు కూడా పెళ్ళయింది, ఆమెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. కాకపోతే పాపం ఆవిడ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఒంట్లో బాగుండట్లేదంట, ఆరోగ్యం బాగుండట్లేదు. ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరైనా అంతే కదండి, ఆరోగ్యం అయితే క్రోసన్ వేసుకొని ఇంత బ్రెడ్ తిని పడుకుంటారు, కానీ పెళ్ళాన్ని ఎవడు ఎంటర్టైన్ చేస్తారు? ఆడి ప్రాణమే ఆడిపోతున్నది కదా, ఆడే ఎంటర్టైన్ చేస్తాడు చెప్పండి. సో ఈమెకి ఏమైందంటే పిచ్చెక్కిపోతుంది అనమాట, టైం పాస్ అవ్వట్లేదు. సో నాకు ఎవరో ఒక ఫ్రెండ్ కావాలి. ఎవడు దొరికాడు? శిరీష, ఆ అబ్బాయి పేరు. ఎవరు? శ్రీకాకుళం శిరీష్ ఫ్రెండ్. వచ్చి ప్రతిరోజు ఈవిడితో టైం స్పెండ్ చేసేసి ఆయన అదే పుణ్యకార్యాలని చేసేసి శ్రీకాకుళం వెళ్ళేవాడు. సో ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నారు కాబట్టి ఏం చేశారంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఇద్దరు లేచిపోయారు, ఇద్దరు పారిపోయారంటారో లేచిపోయారంటారో, సో అది కరెక్ట్ గా వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోయినప్పుడు ఈ భార్య ఏం చేసిందంటే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేసి, సో మీరు ఇలా చేయడం తప్పు, సో మనం పెద్దవాళ్లతో మాట్లాడదాము, పంచాయతీ పెట్టిస్తానని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని ఈమెతో భార్య కూడా ట్రైన్లో వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇప్పుడు పంచాయతీ పెడతారు. పంచాయతీ పెట్టినప్పుడు ఏం చెప్తారండి పెద్దలు? మొహం మీద ఇద్దరిని కొట్టేసి ఎవరంతకు వాళ్ళు ఉండండి, ఇది ఏం సబబు కాదు, పిల్లలు ఉన్నారు, మీకు సంసారం ఉంది, భర్తకు ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు దగ్గరుండి చూసుకోవాలి, కానీ ఇలాంటి పనులు ఏమని పంచాయతీలు అలా చెప్తారు కదా. సో బుద్ధి చెప్పి పంపిస్తారు. కాబట్టి మేము ఒకరినొకరిని విడిచి ఉండలేము, సో ఇద్దరం ఒక చోట ఉండాలనుకున్నాం అనుకొని ఇద్దరు కలిసేసి ఆ ట్రైన్లో వాష్రూమ్లోకి వెళ్ళి గడ్డి మందు తాగారండి. ఇద్దరు తాగి అపస్మారక అంటే పరిస్థితిలో ఉండి బయటకు వచ్చినప్పుడు భార్య నెత్తి నోరు మొత్తుకుంటుంది, ఇదేంటి నేనేదో కూర్చోబెట్టి మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ ఇలా చేశాడని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు. అంటే చెప్తున్నా, పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నేను నా పిల్లలకి ఏం చేస్తున్నాను, నా పిల్లలు ఏం నేర్చుకుంటారు నేను ఇలా చేస్తే అనేది ఇతను కానీ ఆమె కానీ అతను కానీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. అంటే వేరే వాళ్ళ మీద ఎందుకు ఇంత మోజు ఉంటుందో, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి పని చేశారా? చనిపోతారు, ఈమె చనిపోతుంది, ఒకవేళ అతను చనిపోతాడు. మరి మీ పిల్లల్ని ఏం చేశారు? ఆ భార్య ఏం చేసింది? కొన్ని ఒంట్లో బాగలేని భర్త ఏం చేశాడు? మీ పిల్లలు ఏమవుతారు చెప్తున్నా రాజుగారు. నేను ఎన్నో వీడియోలో చెప్పాను. నేను జనాలు ఎలా అయిపోయారంటే నాకు కావాల్సింది నాకు జరగకపోతే ఎటువంటి దారుణాలు చేయడానికి కూడా వెనుకాడము అన్నట్టుగా తయారైపోయారు. సొసైటీలో ఏం నేర్చుకుంటారు వాళ్ళు, ఏం ఇది చేస్తారు చెప్పండి? మీరు అంతగా ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా మీరు ఒకరినొకరు పిలిచి ఉండలేరు. కాబట్టి మేమిద్దరం కలిసి ఉండాలన్నప్పుడు ఆ పంచాయతీలో చెప్పండి. లీగల్గా మీరు మీ భార్య నుంచి నువ్వు విడాకులు తీసుకో, నువ్వు కూడా భర్త నుంచి విడాకులు తీసుకో, అప్పుడు ఇద్దరు కలిసి ఉండండి. చనిపోతే ఏమొస్తుంది చెప్పండి? ఏమన్నా వచ్చిందా? మీరు అంటే ఒక ఫ్యామిలీకి ఒక తండ్రిని లేకుండా, ఒక ఫ్యామిలీకి తల్లిని లేకుండా పిల్లల్ని మీరు అనాథాలను చేసేసి వెళ్ళిపోయారు. అంటే చాలా సీరియస్గా ఉంది. అంటే వెళ్ళిపోయారని నేను ఎందుకంటున్నానంటే, మరి అట్లాంటి అంటే రేపు పొద్దున నిజంగా మీరు బతికొచ్చినా కూడా మీ పిల్లల ముందు మీకేం వాల్యూ ఉంటుంది? ఆ భార్య మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది? ఒంట్లో బాగా లేకుండా మంచాన పడ్డ హస్బెండ్ మిమ్మల్ని ఎలా దగ్గర తీసుకుంటాడు? ఇవన్నీ ఏం ఆలోచించరు. నాకు కావాల్సింది నాకు కావాలి, నేను ఏదైనా సరే చేస్తాను అన్నట్టుగా తయారైపోయారు. నిజంగా అంటే వాళ్ళు బతకాలని కోరుకోవాలో లేకపోతే పోతే పర్వాలేదని కోరుకోవాలో మనకైతే ఏం తెలియట్లేదండి. వాళ్ళు అంటే ఇప్పుడు చేసింది మనం తప్పు, ఇలా చేసి ఉండాల్సింది కాదు అని రియలైజ్ అయ్యి వాళ్ళు నిజంగా బతికి ఎవరి బతుకులు వాళ్ళు బతికితే మంచిది. లేదా సరే మనం ఇంత చేసాము, మనం ఇద్దరం ఒకరినొకరిచి ఉండలేము,
ఇద్దరం మనం ఎప్పుడు అతుక్కొనే ఉండాలి ఫెవికాల్ లాగా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కూర్చొని పంచాయతీలో చెప్పుకొని మీరు లీగల్గా విడిపోయి ఇద్దరం ఉందాము అనేది డిసైడ్ చేసుకుంటాం అనేది ఇక వాళ్ళ చేతుల్లోనే ఉండదండి. కాకపోతే అన్యాయంగా బలైపోయింది ఏంటంటే ఇటువైపు భార్య, అటువైపు భర్త, ఇటువైపు ఇద్దరు పిల్లలు, అటువైపు ఇద్దరు పిల్లలు. అంటే ఇట్లాంటి పిల్లలు ఏం చేస్తారంటే రాజుగారు, లాస్ట్కు వీళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ నాన్న ఎందుకు ఇలా చేశారు, మా అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది, మా నాన్న ఎందుకు చనిపోయాడు అనేసి వాళ్ళు చాలా డిప్రెషన్గా అయిపోయి వాళ్ళు కూడా సొసైటీలో ఏం చేయాలో అర్థం కాక బయటికి రావడానికి కూడా కొంతమంది పిల్లలు భయపడుతున్నారు. మరి అందరికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఏంట్రా మీ అమ్మ ఇలా అంట కదా, ఏంట్రా మీ నాన్న ఇలా అంట కదా, పిల్లలు కదా ఎదుర్కోవాల్సింది. కాబట్టి ఏం చేసినా దయచేసి భార్యాభర్తలు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి. అంటే వాళ్ళని మీరే తీసుకొచ్చారు ఈ ప్రపంచంలోకి, వాళ్ళు మేము వస్తామని అడగలేదు. మీరు ఈ ప్రపంచంలోకి ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు బాధపడకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉందండి. నిజమమ్మా. అదేదో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదివి అన్నట్టు ఏడు పుట్టి ఎవరిని పెళ్లి చేసుకొని ఎవరితో వెళ్ళి ఏం చంపడాలు చావడాలు అన్ని విచిత్రంగానే ఉన్నాయమ్మా. అంటే జనరల్ గా రాజుగారు భార్యాభర్తలు అంటే ఒక భర్తకు బాగలేకపోయినా భార్యకు బాగలేకపోయినా దగ్గరుండి చూసుకొని అతను కోలుకుండేదాకా ఉండాల్సిన బాధ్యత ఏ భర్త కన్నా భార్య కన్నా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా భర్త నాకు టైం ఇవ్వట్లేదు, మా ఆవిడ నాతో మాట్లాడటం లేదు, చలో దారులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా.